ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము 21వ అధ్యాయము. నేను చనిపోయేలోగానే హరిహరరాయలు మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమవుతుంది. తరువాత కాలంలో ఈ ఖండము మహమ్మదీయుల పరమవుతుంది. శ్వేతముఖులు భారత రాజ్యాన్ని ఏలుతారు. పల్నాటి సీమలో నరులు వచ్చి ఆకులు తిని జీవిస్తారు. మొగలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపజేస్తుంది. వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది. ఆ వృత్తిలోని వారు వివాహాలు చేసుకొని కాపురం చేస్తారు. గురువులు ఆడంబరంగా బ్రతుకుతారు. కుటుంబంలో సఖ్యత ఉండదు. తల్లి తండ్రి పిల్లల మధ్య వాత్సల్యాలు ఉండవు. ఒకరి మీద మరొకరికి నమ్మకం నశిస్తుంది. నా రాకకు ముందుగా నా భక్తులు వారి శక్తానుసారము నా ధర్మ పరిపాలనకు అంకురార్పణ చేస్తారు అని సిద్ధయ్యకు వివరించారు బ్రహ్మేంద్ర స్వామి. కర్నూలు నవాబుకు స్వామివారు కాలజ్ఞానాన్ని బోధించటము. క్రోధనామ సంవత్సరములో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్ణాటక లగ్నములో వీరభోగ వసంతరాయుడిగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన ఒక గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది. చండీ పర్వతము ఆలంపూర్ మొదలైన స్థలాలలో ఉత్పాతాలు పుడతాయి. ఈ ప్రాంతంలో పాలెగాళ్లు తమలో తాము ఘర్షణ పడి చెడి అడవుల పాలే భ్రష్టులైపోతారు. నలుదిక్కుల యందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి. అమావాస్య రోజున పూర్ణచంద్రుని చూసి జనులు నశిస్తారు. కార్తీకం నిజమని నా మహిమను తలుచుకుంటారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణుభక్తి పుడుతుంది. అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది. తూర్పున శిరస్సు పడమర తోకగా తోక వెడల్పుగా 20 బారల పొడవు గల నల్లని ధూమకేతు అనే నక్షత్రం పుడుతుంది. పుట్టిన 30 రోజులకు అందరికీ కనిపిస్తుంది. ఆకాశం ఎర్రబడి ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి. ఈశ్వరమ్మను రంగరాజునకిచ్చి వివాహం చేసే నాటికి కందిమల్లయ్యపల్లె నవరత్న మండపాలతో 12 అమడల పట్నం అవుతుంది. నా భక్తులు 50 మంది ఇక్కడికొచ్చి కళ్యాణం చూస్తారు. అదే మీకు నిదర్శనము. ఈ కాలజ్ఞానం విన్న తరువాత నవాబు స్వామివారికి అనేక బహుమతులను అందజేశారు. ఆ బహుమతులను బ్రహ్మంగారి మఠంలోనే ఉంచారు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది దొంగలు ఈ వస్తువులను ఏ విధంగా అయినా దోచుకోవాలని అక్కడికి వచ్చారు. ఆ రాత్రి మఠంలో ప్రవేశించి ఆ వస్తువులు పట్టుకున్నారు. అంతే వారికి కండరాలు స్వాధీనంలో లేకుండా అయిపోయాయి. ఎంత ప్రయత్నించినా మాట కూడా మాట్లాడలేకపోయారు. భయంతో అలాగే నిలబడడం చూడడం తప్ప వేరే ఏమీ చేయలేకపోయారు. వారిని ఆశ్రమవాసులు పట్టుకున్నారు. అది తెలిసి అక్కడికి వచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామి. అయినా వారిని చూసి కోపం తెచ్చుకోలేదు. వారికి తగిన బోధ చేయాలని వారికి సైతం కాలజ్ఞానాన్ని ఉపదేశించారు. దేశానికి ఆపదలు తప్పవు. ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది. 6 మతాలు ఒక్కటవుతాయి. నిప్పుల వాన కురుస్తుంది. నెల్లూరు జలమయం అవుతుంది. నెత్తురు ఏరులై పారుతుంది. 7 గ్రామాలకు ఒక గ్రామము, 7 ఇళ్లకు ఒక ఇల్లు మిగులుతాయి. ప్రజలు కత్తులతో పోట్లాడుకుంటారు. పార్వతీ బసవేశ్వరుల కంట నీరు కారుతుంది. కప్పలు కోడికోతలు కూస్తాయి. భూమి కంపిస్తుంది. అప్పుడు నేను సమాధిలో నుంచి వీరభోగ వసంతరాయలుగా మరలా జన్మిస్తాను అని వివరించారు. కొన్ని సంవత్సరాలు పూర్తయిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక తాను సమాధి పొందే సమయం దగ్గర పడిందని తెలుసుకున్నారు. తన వారసుడిగా పెద్ద కుమారుడు గోవిందాచార్య స్వామికి పట్టాభిషేకం చేయదలిసి ఈ విషయమే తన భక్తులందరికీ కాలజ్ఞాన సౌజన్య పత్రిక పంపారు. అందులో ఇలా ఉంది: మేము ఈ వైశాఖ శుద్ధ దశమి ఆదివారము 2:30 గంటలకు ఈ భౌతిక దేహాన్ని వదిలి జీవసమాధి సిద్ధిని పొందదలుచుకున్నాము. కనుక ఈ పీఠాధిపత్యము నా పెద్ద కుమారుడైన గోవిందాచార్య వారికి అప్పగించుకోదలిచాను. అది తిలకించి నా దగ్గర 3 రోజులుండి నేను సమాధినవ్వటం చూడవలనని ఆహ్వానము. నేను వివరించబోవు కాలజ్ఞాన విశేషాలను విని తరించవచ్చు. అలా స్వయంగా వచ్చి కాలజ్ఞానద్వైత తత్వబోధ వినలేని వారి కోసము ఈ పత్రికలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు వివరించి ఉన్నాము. ఈ పత్రికనే వారు దీపారాధన నైవేద్యాలతో పూజించిన సకల శుభాలు కలుగుతాయి. నేను వీరబ్రహ్మేంద్ర స్వామి అని పేరు ధరించి ఇప్పటికీ 175 సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు నేను సమాధినిష్టలో ఉండాలని నిర్ణయించుకున్నాను. తిరిగి భూమి మీదకు వీరభోగ వసంతరాయులుగా రాబోతున్నాను. నేను వచ్చే సమయానికి కలిలోకంలో ఎర్రబోయిలు శ్వేతదీపవాసులు వస్తారు. శాలివాహన శకమందే వీరు మహమ్మదీయులతో స్నేహం పొంది భరతఖండాన్ని పాలిస్తారు. హరిహరాదుల గుళ్లలో పూజలు హరించిపోతాయి. ధనమదాంతతచే సాధువులను జ్ఞానులను దూషణ చేస్తారు. భూమిపై వర్షాలు కురిసినట్లుగానే ఉంటాయి, కానీ పంటలు పండవు. పైరులు పండినట్టుగానే ఉంటాయి, కానీ నిలువవు. బహుధాన్య నామ సంవత్సరములో కనకదుర్గ మొదలైన శక్తులు భూమి మీదకు వస్తాయి.
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము అధ్యాయము 21 సంపూర్ణము.